హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి తీగుల్లో ఉన్న శివాలయం టెంపుల్కి వచ్చేసిన. ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు తీగుల్ మండల్ వచ్చేసి జైదేపూర్ వస్తుంది, డిస్ట్రిక్ట్ వచ్చేసి సిద్దిపేట వస్తుంది. నేను టెంపుల్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ పెడతా, చూసి రండి. ఒకసారి చూడండి మనకి ఎంట్రెన్స్లో ఎంత బాగుందో. మనకి ఎంట్రెన్స్లో మనకు అతిపెద్ద శివుని విగ్రహం అయితే ప్రత్యక్షించారు. ఒకసారి ఉండి విగ్రహం కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. పక్కనే మనకు విగ్రహం బ్యాక్ సైడే మనకు కళ్యాణ మండపం. ఒకసారి ఉండే కళ్యాణ మండపం కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ మీకు కోనేరు చూపెడతా. ఇప్పుడు నేను చూపెట్టే కోనేరు మీరు ఇంతవరకు ఈ సరౌండింగ్లో ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి చూడండి, మన కోనేరు ఇక్కడ ఉంటుంది. చూడండి కోనేరు చూడండి ఒక్కసారి, మనకి ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఇక్కడ కోనేరు ఉన్నది కూడా ఎవరికి తెలియదు, అట్లుంటుంది. ఒక్కసారి మీకు చూపెడతా. ఇగో మనకి ఎంట్రెన్స్ అయితే ఇక్కడ కింద నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఇది. ఒక్కసారి చూడండి మనకి ఎంట్రీలో ఎంత బాగుంది డిజైన్. చూడండి ఒకసారి, ఎంట్రీ అయిపోతున్నాం. ఒక్కసారి చూడండి కోనేరు ఎంత బాగుంది. చూడండి ఒక్కసారి డిజైన్ చూడండి ఒక్కసారి, సూపర్గా ఉంది. ఇక్కడ ఇక కింద వాటర్ ఉన్నాయి చూడండి, కింద వాటర్ కూడా చాలా ఉన్నాయి. ఎప్పటికి ఉంటాయి వాటర్, 365 days ఉంటాయి. ఎప్పుడు కూడా ఇది ఎండిపోలేదట కోనేరు. ఇవో మాత్రం ఇక్కడ మొత్తం రతుతోటే కట్టిరు. ఎంత బాగా కట్టిరు ఒక్కసారి చూడండి. అబ్బాబా, మనం ఒక్కసారి కిందికి వెళ్దాం, లోపలికి వెళ్దాము. వావ్, నాకు ఈ కోనేరు చూస్తే వాళ్ళ టెంపుల్ దగ్గర, రామలవారి టెంపుల్ దగ్గర కోనేరు కూడా ఇట్నే ఉంటుంది. సేమ్ ఈ డిజైన్ తోటి ఇట్నే ఉంటుంది, కాకపోతే పెద్ద ఉంటుంది కోనేరు. ఈ డిజైన్స్ మాత్రం అట్నే ఉంటుంది. అక్కడ చూసినట్టే మళ్ళీ ఇక్కడనే చూస్తున్నాను నేను. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. అబ్బా, ఇంకా తీగులలో ఇంత మంచి టెంపుల్, ఇంత మంచి కోనేరు ఉందని ఎవరికి తెలియదు. నాకు కూడా తెలియదు. నా మెసేజ్ పెట్టినారు కానీ ఏదో పోదాం అనుకొని చాలా రోజులకు వచ్చాను. నేను మిస్ అయిపోయినా ఇన్ని రోజులు, ఇంత మంచి టెంపుల్ ఉందని, ఇంత మంచి కోనేరు ఉందని తెలియక నేను మిస్ అయినా. మంచిగా నీట్గా ఉంది, మంచిగా నీట్గా వేసారు, చెప్పే టైం లేకుండా. చూడండి ఒక్కసారి, చూసిరా కోనేరు మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మనము టెంపుల్ లోపలికి వెళ్దాం ఫస్ట్, ఓకేనా? ఇంకా చాలా లోతుంది కింద, అసలు బండ ఉంది. ఒక్కసారి చూడండి, మనకు బండ ఇక్కడ సైడ్ మొత్తం బండ కనిపిస్తుంది కదా, ఆ బండ పక్కన మొత్తం ఇంకా లోతుంది, ఇంకా చాలా లోతున్నట్టుంది కోనేరు. సరే, ఇప్పుడైతే మనము టెంపుల్ లోపలికి వెళ్దాము. ఉమామహేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుందాం ఫస్ట్ మనం వెళ్ళి లోపలికి వెళ్ళి. ఓకే, మరి కోనేరు అయితే చూసారు కదా. ఇప్పుడు నేను శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి అయితే మీకు చూపిస్తా. ఒక్కసారి చూడండి. ఒక్కసారి చూడండి, మనకు టెంపుల్ మాత్రం చాలా బాగుంది, చిన్నగా ఉంది, మంచిగా టెంపుల్. ఒకసారి చూడండి ధ్వజస్తంభం. ఇక్కడ మనం ధ్వజస్తంభం దగ్గరికి ఎక్కడికి ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా సరే ధ్వజస్తంభం దగ్గర ఫస్ట్ మనం దర్శనం చేసుకోవాలి, మొక్కుకోవాలి మంచిగా. ధ్వజస్తంభం దగ్గర మొక్కున్న తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఒకసారి చూడండి ఎంట్రెన్స్ మాత్రం. మన లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకు ఫస్ట్ నందీశ్వరుడు, మనం ఏ టెంపుల్ చూసినా మాత్రం మన నందీశ్వరుడు కంపల్సరీ. నందీశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాతే మనం నెక్స్ట్ శివాలయం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. మనకు శివుని దర్శనం చేసుకోవాలి. అమ్మవారు చూస్తుంది ఎక్కడ నందీశ్వరుడు, అమ్మవారు చూస్తుంది. ఇక్కడ స్ట్రైట్ శివుని చూస్తూ ఉంటుంది, అందుకే నందీశ్వరుడు కొంచెం క్రాస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ క్రాస్ ఉంది. ఎక్కడ మనకు ఇక్కడ అమ్మవారు కూడా దక్షిణముఖం, పవర్ఫుల్ అమ్మవారు. ఫస్ట్ మనము శివాలయం టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనం శివుని దర్శనం చేసుకునే ముందు కంపల్సరీ మనం నందీశ్వర దర్శనం చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి. ఎక్కడ లేని విధంగా నందీశ్వరుడు చూడండి ఒక్కసారి. శివాలయం మనకు అక్కడ కనిపిస్తుంది, శివుడు అక్కడ లింగ రూపంలో కనిపిస్తున్నాడు. ఇక్కడ మనకు పార్వతీ అమ్మవారు కూడా ఒక్కసారి చూడండి, పార్వతీ అమ్మవారు కూడా కనిపిస్తున్నారు. ఒకసారి నేను చూపిస్తా, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్తా. ఒక్కసారి చూడండి నందీశ్వరుడు అక్కడ చూడండి, రైట్ సైడ్ చూస్తున్నాడు. ఇక్కడ కన్ను చూడండి ఒక్కసారి. ఈ కన్ను వచ్చేసి అమ్మవారిని చూస్తుంది. అమ్మవారి ఇక్కడ రైట్ సైడ్కి ఎక్కడ లేని విధంగా మనకి ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కన్ను వచ్చేసి శివుని చూస్తాడు. శివాలయం టెంపుల్ సైడ్ మనకు లింగ రూపంలో ఉన్న శివుని చూస్తాడు. ఇక్కడ సైడ్ ఏమో అమ్మవారిని చూడండి. కంప్లీట్గా మనకి ఎక్కడ లేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడనైతే. చూడండి ఫస్ట్ మనము ఇక్కడ కింద నందీశ్వరుని పక్కనే మనకు లింగ రూపంలో ఇక్కడ శివుడు ఉంటాడు. చూడండి ఒకసారి
శివుని కూడా మంచిగా ప్రత్యక్షించారు. ఇక్కడ మనం కంప్లీట్ ఒకసారి లోపలికి వెళ్దాము. మనం లోపలికి వెళ్ళే ముందే మనకు ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వీరభద్ర స్వామి కూడా దర్శనమిస్తాడు. ఒక్కసారి వీరభద్ర స్వామి కూడా ఎంత బాగున్నాడు. వీరభద్ర స్వామి పక్కనే మనకి ఇక్కడ గణపతి దేవుడు, గణపతి విగ్రహం కూడా చాలా బాగుంది. ఒక్కసారి చూడండి, శివుడు లింగ రూపంలో మనకు స్వయం ఇక్కడ చాలా పెద్దగా ఉంది లింగం కూడా. ఇక్కడ చుట్టుపక్కల ఏరియా అయితే ఇంత పెద్ద లింగం అయితే ఎక్కడ లేదు. మనకి ఇక్కడ అంగడికి ఇష్టపడ్డ కూడా చూసినాం కదా, సేమ్ అక్కడ కూడా మన సేమ్ ఇదే విధంగా లింగ రూపంలో శివుడు దర్శనమిస్తాడు. సేమ్ ఇక్కడ కూడా చూడండి, చూసాం కదా. ఇప్పుడు మనం అమ్మవారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు మనకు ఫస్ట్ నాగసర్పాలు మనకు దర్శనమిస్తాయి. ఒక్కసారి చూడండి, ఎడమవైపు కుడివైపు నాగసర్పాలు, నాగదేవత అమ్మవారు. రైట్ సైడ్ కూడా ఉంది అమ్మవారు. ఒక్కసారి చూడండి, ఇక్కడ పార్వతి అమ్మవారు చాలా పవర్ఫుల్ అట. ఒక్కసారి మీకు దగ్గరలో ఉంటే శివాయని దర్శనం చేసుకోండి, పార్వతి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. ఒక్కసారి చూడండి, పార్వతి అమ్మవారు కూడా ఎంత బాగున్నారు, చాలా బాగా అలంకరించారు. ఒక్కసారి మనకి ఇక్కడ పక్కనే నవగ్రహ విగ్రహ మండపం కూడా ఉంది. ఒక్కసారి నేను చూపిస్తాను. అసలు ఫస్ట్ నవగ్రహాలు విగ్రహ మండపం దగ్గరికి వెళ్ళే ముందు ఒక్కసారి చూడండి, స్ట్రక్చర్ చూడండి, గుడి చిన్నగా మండపం మంచిగా కట్టినారు. ఒక్కసారి నవగ్రహాలు కూడా మంచిగా ప్రత్యక్షించారు. అది పురాతన కాలం నాటే ఇక్కడ నవగ్రహాలు కూడా. ఇగో ఇక్కడ డేట్ కూడా వేసినట్టు చూడండి. చూసారు కదా, ఇక్కడ పార్వతి అమ్మవారు కానీ, లింగ రూపంలో శివుని కానీ, నందీశ్వరుని కానీ, వీరభద్ర స్వామి కానీ, గణపతి దేవుడు కానీ విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడికి శివాలయం టెంపుల్కి వస్తే అందరినీ దర్శనం చేసుకోవచ్చు. ఒకసారి దగ్గరలో ఉంటే ఒకసారి అండి. ఇక్కడ అసలు టెంపుల్ విశేషత ఏంటి, ఇక్కడ జనాలు ఎప్పుడెప్పుడు వస్తారు, ఇక్కడ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ఏమేమి చేస్తారు, అసలు విశిష్టత మొత్తం టెంపుల్ విశిష్టత ఇక్కడ అయ్యగారు ఉన్నారు. ఒకసారి అయ్యగారి మాటల్లోనే ఒకసారి విందాము. ఓకేనా, మరి వినండి. చెప్పండి అయ్యగారు, ఇక్కడ మనకు టెంపుల్ విశిష్టత ఏంటి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది టెంపుల్, ఇక్కడ జనాలు వస్తారా, ఎప్పుడెప్పుడు వస్తారు, ఇక్కడ కార్యక్రమాలు అంటే స్వామివారి కళ్యాణం కానీ అలా కార్యక్రమం ఎప్పుడెప్పుడు అయితే ఒక్కసారి చెప్పండి. వాగర్ధ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితర వందే పార్వతీ పరమేశ్వరు. ఇది అతి పురాతనమైనటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతా సహిత శ్రీ పార్వతీదేవి ఆలయం. ఇది మనకు 11వ శతాబ్దం అని ఎలా తెలుస్తుందంటే, ఎటువంటి శాసనాలు కానీ ఎటువంటి ఆధారాలు ఏమి లేవు, కానీ ఆ పార్వతీదేవికి ఉన్నటువంటి ఆ రాతి మకర తోరణాన్ని బట్టి ఈ గుడి 11వ శతాబ్దానికి చెందిందిగా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా కాకతీయ కాలం నాటి గుడి ఇది. అతి పురాతనమైనటువంటి కోనేరు కూడా ఇక్కడ ఉన్నది. నందీశ్వరుడు ఎక్కడా లేని విధంగా ఒక కుడివైపు కన్ను అమ్మవారిని చూస్తూ, ఎడమవైపు కన్ను స్వామివారిని చూస్తూ ఉంటాడు. అదేవిధంగా మనకు అమ్మవారికి ఎదురుగా ఒక చిన్న గూడు చూడొచ్చు. అక్కడ అమ్మవారు ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం. అది కూడా అంగడికిష్టాపురంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయం. ఆ స్వామివారు ఉత్తరముఖంగా ఉంటారు, అమ్మవారు దక్షిణముఖంగా ఉంటారు. కాబట్టి 4 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఆ ఉమామహేశ్వర స్వామి అమ్మవారిని చూస్తూ, అమ్మవారు ఆ స్వామివారిని చూస్తూ ఉంటారు. అప్పటి నుంచి ఆయా ఉమామహేశ్వర స్వామి గుడి, ఈ ఉమామహేశ్వర స్వామి గుడి అప్పటి కాలంగా పరిగణిస్తూ ఉంటారు. అమ్మవారి చూపు అప్పట్లో మనం కథలుగా చెప్తుంటే విన్నాం. అప్పట్లో అంగడికిష్టాపురంలో అమ్మవారి చూపు పడి, అప్పట్లో గుడిసెలు ఉండేవి, ఇల్లు ఉండలేదు కాబట్టి ఆ గుడిసెల మీద అమ్మవారు చూపు పడి, ఆ చూపు ప్రభావానికి గుడిసెలని కాలిపోతుంటే ఆ ఊరి వాళ్ళు అక్కడ పెద్ద గణపతిని తీసుకొచ్చి ఆ గుడి ముంగడ ప్రతిష్టాపన చేసిండ్రు. అప్పటి నుంచి ఆ ఊరు భద్రంగా ఏం కాకుండా ఉందని కథలుగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ గుడి చాలా పురాతనమైనది. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. రోజు పూజలు జరుగుతుంటే స్వామివారికి అభిషేకము, అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేస్తూ ఉంటాము. అదేవిధంగా సోమవారము, శనివారము అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. శివరాత్రికి వారం రోజులు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. అమ్మవారు స్వామివారి యొక్క కళ్యాణము, అదేవిధంగా ఎడ్లబండ ఊరేగింపు, అమ్మవారికి ఊరంతా తిరిగి చీరనేస్తూ, ఊరంతా తిరుగుతూ చీరనేస్తూ చివరికి చిన్న చీర అమ్మవారికి తీసుకొచ్చి అప్పగిస్తూ ఉంటారు. అదేవిధంగా అమ్మవారు కోరిన కోరికలు 100% నెరవేరుతూ ఉంటాయి. కోరిన కోరికలు నెరవేరిన వాళ్ళు అమ్మవారికి ఓడిబియ్యము మరియు కానుకలు సమర్పిస్తామని మొక్కి కోరిక తీరిన వెంటనే అమ్మవారికి ఓడిబియ్యం సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా శివరాత్రి తెల్లారి అమావాస్య రోజు
అమ్మవారికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి కోడిబియ్యం సమర్పిస్తూ ఉంటారు. ఓం నమః శివాయ. ఓకే, విన్నారు కదా ఇక్కడ అమ్మవారి విశిష్టత, మనకు ఉమామహేశ్వర స్వామి విశిష్టత. దగ్గరలో ఉంటే 100% ఒకసారి వచ్చి దర్శనం చేసుకున్నాడండి, చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల సరౌండింగ్లో మన ఇంత మంచి శివాలయం అయితే నేను ఇంతవరకు చూడలేదు. మన కోనేరు కానీ ఇక్కడ శివాలయం కానీ. ఇక్కడికి రండి, ఇక్కడ స్వయంభూ. ఒక్కసారి వచ్చి ఒక 15 నిమిషాలు ఇక్కడ స్వామివారి దగ్గర కేటాయించి వెళ్ళండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఒక్కసారి వచ్చిరంటే మీరు ప్రతిసారి వస్తారు. ఓకేనా? ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే, మరి ఉంటా.